అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కొత్తిమీర గోధుమ పిండి చిప్స్ అండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. ముందుగా 2 కట్టలు కొత్తిమీర తీసుకున్నానండి, చిన్న కట్టలేను. ఇవి శుభ్రంగా కాడలు తీసి కట్ చేసుకోవాలండి. కడిగి నీట్గా చాలా బాగుంటుంది. ఇది ఫ్రెష్ నాటు కొత్తిమీరేను. దీనికి తగినంత మనం చేసుకునే దాన్ని బట్టి గోధుమ పిండి తీసుకున్నానండి. దీనికి తగినంత సాల్ట్ కలుపుతున్నాను. తర్వాత మనం కొత్తిమీర ఫ్లేవర్ వేసినా కూడా కొంచెం దీనిలోకి వామ్ వేసుకోవాలండి. వామ్ వేయటం వల్ల చాలా రుచి ఉంటుంది, అరుగుదలకు కూడా చాలా మంచిదండి. 1 స్పూను వామ్ వేసుకున్నాను. వామ్ వేసిన తర్వాత ముందుగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండి, కడిగి కట్ చేశాను. దీన్ని కూడా వేసుకోవాలండి. ఈ కొత్తిమీర ఫ్లేవర్తో చాలా బాగుంటాయి ఈ చిప్స్. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి. లేదన్నా ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడైనా కూడా చేసి పెట్టవచ్చు. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. కరగబెట్ట అవసరం లేదండి. ఇప్పుడు శీతాకాలం కదా, పేరుకుపోయి ఉంటుంది. పోసగా ఇది ఇంట్లో చేసుకున్న నెయ్యేనండి. ఇది 2 స్పూన్స్ వేసుకోవాలి నెయ్యి. ఇవి వేసిన తర్వాత మొత్తం పిండిని కలుపుకోవాలండి. ముందేను కొంచెం పొడి పొడిగా అవుతుంది కదా, అప్పుడు దీనికి తగినంత వాటర్తో కలుపుకోవాలి. ఇప్పుడు మనం బయట రోజు డైలీ లేచిన తర్వాత ఎన్నో న్యూస్ చూస్తున్నామండి. ఫుడ్ విషయంలో చాలా కల్తీలు కలుస్తున్నాయని చెప్పి. ఇప్పుడు అలా కాకుండా ఇంట్లో చేసి పెట్టుకుంటే మనకి పిల్లలకి కూడా హెల్త్ పరంగా చాలా మంచిది. నెయ్యి వేసి కలిపాం కదండి, ఈ దాని మూలంగా చక్కగా మనకి చేతికి కూడా అంత అంటదు. ఇలా మొత్తం కూడా ఈ కొత్తిమీర ఇవి కూడా వాము, ఉప్పు, సాల్ట్ వేసాను కదా. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసి, ముందే ఒకేసారి పోయకూడదండి, కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. అలాంటప్పుడు లేదంటే కనుక ఎక్కువ పోస్తే పలసన అయిపోతుంది. ఇప్పుడు ఇలా చపాతీ పిండి మాదిరిగా కలిపి పెట్టుకోవాలండి, ముద్దలాగా చేసి. తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టాలి, మూత పెట్టి. ఆకులుగా ఉంటాయి కానీ టేస్ట్ పరంగా చాలా బాగుంటుందండి కొత్తిమీర. ఇలా అయినా చేయొచ్చు, లేదంటే పేస్ట్ లాగా కూడా చేసి ఇలా కలుపుకోవచ్చండి. దీన్ని ఒక 10 మినిట్స్ కలిపి పక్కన పెడుతున్నాను. ఆ తర్వాత పిండిని ఒకసారి ఇలా మొత్తం కూడా కలుపుకుని మనకి చపాతీలాగా చేసుకోవాలండి. ఇవి బాల్స్ లాగా చేసుకున్నాను. మనం కలిపిన పిండిని చిన్న బాల్స్ లాగా చేశాను. చపాతీ మాదిరిగానే చేయాలండి. ఇవి చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్కి. ఇలా మొత్తం కూడా చపాతీలు చేశానండి. చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఇప్పుడు పిజ్జా కట్టర్ ఉంటుంది కదండి, దాంతో మనకి ఎలా కావాలనుకుంటే అలా షేప్ కట్ చేసుకోవాలి. ఇలా నేను కట్ చేస్తున్నాను పిజ్జా కట్టర్ తోటి. ఇవి అదొక వెరైటీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్కి. పిల్లలకి మనం కూడా ఎప్పుడైనా తినొచ్చండి. పిల్లలకనే ఏముంది, ఇంట్లో కూడా తినొచ్చు. ఇలా కట్ చేసుకుని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ పరంగా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇలా ముందు చేసి పెట్టుకున్న చపాతీలన్నీ కూడా కట్ చేసుకోవాలండి. కట్ చేసి ఒక ప్లేట్లో వేసుకుని, మనకంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చండి. రౌండ్గా కావాలనుకుంటే కనుక ఏదన్నా బాటిల్ మూతతో చేసుకోవాలి. నేనైతే ఇలా చేస్తానండి, డైమండ్ షేప్లోను. ఈ చిప్స్ లాగా ఉంటాయి కదా, వీటిని ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేస్తానండి. ఆయిల్ వేడయిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసేటప్పుడు కొంచెం మీడియంలోనే ఉండాలండి. హైలో అయితే కనుక త్వరగా పొంగి లోపల క్రిస్పీగా అవ్వదండి. లేదంటే కనుక చక్కగా బాగా క్రిస్పీగా అవుతాయి. వీటిని మరోవైపుకు తిప్పుకోవాలి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మీరు కూడా చేసి ఈ యూట్యూబ్ ద్వారా మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చండి.
మనకి తెలిసినవి ఇలా పంచుకోవచ్చని చేస్తున్నాను నేను. ఈ ఛానల్ మొదలుపెట్టి సంవత్సరం పైనే అయిపోయిందండి. మొన్న అక్టోబరు ఎండింగ్‌కి సంవత్సరం అయిందండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. వాచ్ అవర్స్ అవ్వటం లేదు. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. వాళ్ళలాగానే నేను కూడా అవ్వాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై అయిపోయినాయి. మనం ఫ్రై అయిన తర్వాత కొంచెం తీసిన తర్వాత కూడా కొంచెం ఫ్రై రంగు మారుతాయండి. అందుకే కొంచెం కలర్ రాగానే తీసేసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇవి పిల్లలకి పెడితే చాలా మంచిది. మనం ఇంట్లో చేసిన ఫుడ్ కదండి ఎంతైనా కూడా. మనం ఈవినింగ్ టీ తాగే టైంలో కూడా తినడానికి చాలా బాగుంటాయి. మనకి కొత్తిమీరతో కూడా చాలా రకాలుగా వెరైటీస్ చేసుకోవచ్చండి. స్నాక్స్ ఐటెంలోను, ఫుడ్ కర్రీస్లో కూడాను. ఈరోజు నేను కొత్తిమీరను ఉపయోగించి చేస్తున్నాను. బయట మైకా సౌండ్స్ బాగా వస్తున్నాయండి, డిస్టర్బెన్స్గా ఉంటుంది. పక్షుల శబ్దాలు కూడా బాగా వినిపిస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియో చేస్తాను. కొత్తిమీర గోధుమ పిండి చిప్స్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.